అది ఇప్పుడు జస్టిస్ నాగరత్న దగ్గరికి వెళ్తే మొన్న ఓకే. 16థ్ ఆమె చాలా కఠినమైన తీర్పు ఇచ్చింది. దాంట్లో ఆమె ఏమందంటే మీ అందరికీ మెన్స్ట్రువల్ మగాళ్ళందరికి వస్తే బాగుండు మెన్స్ట్రువల్ సైకిల్. ఒక మిస్‌క్యారేజ్ తర్వాత ఒక జడ్జి మీద ఒక మహిళ ఆమె జడ్జి. ఆమె మీద ఏమి నడుస్తుంది అనేది మీకు అంచనా గూడా రాదు. ఎంత ఒత్తిడిగా అని ఉంటుంది. ఆమె లీగల్ భాషలో తిట్టగలిగిన తిట్లన్నీ తిట్టింది. డిస్మిస్ చేసిన వ్యక్తిని. ఆ వ్యక్తి కూడా జడ్జే. ఇది ఏం చూపిస్తుందంటే మన జ్యుడిషియరీ ఎక్కడైతే లా ఇంప్లిమెంట్ చేయాలో, ఆ జ్యుడిషియరీలో ఉండే పక్షపాత ధోరణి, మహిళా వ్యతిరేక ధోరణి, పక్షపాతం గూడా అన్నాం. మహిళా వ్యతిరేక ధోరణి చాలా క్లియర్‌గా కనబడుతుంది. ఇది మన చట్టాల అమల్లో మీరు కోర్ట్‌లో ఒకరోజు కూర్చుంటే మీకు కనబడుతుంది. ఇది నేను గాదు. పార్టీలు ఇది ఏమైనప్పటికీ జ్యుడిషియరీలో ఇట్లాంటివి దురదృష్టకరమే. జ్యుడిషియరీలో ఈ పరిస్థితి ఉన్నప్పుడు, ఈ భేదభావం ఎంత లోతుగా సమాజంలో ఉంది అనేది మనం అర్థం జేసుకోవాలి.